మరి రైతులు ఏం చేస్తున్నారు? భూమి దున్నుతున్నారు. ఆ భూమిలో పంట ఎక్కడి నుంచి వచ్చింది? మూలాలేంటి? ఎవరు సృష్టించారు? ప్రశ్నించకూడదు. ఇక్కడ మత్స్యాలు వస్తున్నాయి అంటే చేపలు నిర్మించింది ఎవరు? చేపలు సృష్టించేది ఎవరు అని అనుకోరు. సృష్టి గురించి కనుక అయితే విభిన్నమైన మతాలు, విభిన్నాలు, మానవులు ఎవరి ఇష్టానుసారంగా సృష్టి ఇలా జరిగింది, దేవుడు చేశాడు, చేయలేడు, ప్రకృతి అన్నారు. ఇదందరికీ ఊహాతీతమైంది. తన మనసుకి, బుద్ధికి, చిత్తానికి, అహంకారానికి కూడా అందదు. వాటి మూలాలు వెతకడం వల్ల ప్రయోజనం ఉందా లేదని మీ ఇష్టం. అంటే చేపలు ఎలా పుట్టినాయి? ఆ చేపలు ఇన్ని రకాల చేపలు వెళ్తున్నాయి. ఆది చేప ఎవరు? ఆది చేపల నుంచి వచ్చిన కూడా అలాగే ఉండాలి కదా, చిన్నవా పెద్దవా మరి రకరకాలు ఉన్నాయి కదా అని ఎవరైనా రీసెర్చ్ చేసి కనిపెట్టేశారు పూర్వీకులు అనుకో. ఆ కనిపెట్టిన చాలక ఇంకా కనిపెట్టి ఏం చేస్తారు? ఆకలి వేసింది, ఉన్న చేపని అన్నం ఆహారం తన కుండ పాత్రలు వండుకు తింటాడా? తిన్న తర్వాత సైంటిస్టులు విజ్ఞాన శాస్త్రం కనిపెడతారు, అన్ని విషయాల్లో కనిపెడతారు. అంటే సైన్స్ ఉంది జరగవలసిందే. ఎప్పుడు? ఆహారం తిన్న వాళ్ళకి శుభ్రంగా తింటాడు, పెళ్లి చేస్తే భార్య భర్తతో ఉంటాడు, పెళ్లి కాకపోతే కేవలం పరిశోధన దానిలో ఉంటాడు. ఉంటూ ఎప్పుడు ఆకలి అయినప్పుడు కాఫీ, టిఫిన్, బ్రాందో, బిస్కెట్ ఏదో ఉంటుందిగా, బ్రెడ్ తింటున్నారు కదా లోకల్ శాస్త్రజ్ఞులు అందరూ, నాస్తికులు ఆస్తికులు ఎవరైనా. కాబట్టి విజ్ఞాన శాస్త్రానికి రకరకాలు కనిపెట్టే వాళ్ళు ఎప్పుడు దాని అంకితం అయిపోయారు. అలాగే మీరు అంకితం అవ్వండి, దేన్ని మనం విమర్శించకూడదు. మీరు కనిపెట్టిన ఏ వస్తువు అయినప్పటికీ అది జలచరాలు కావచ్చు, అగ్ని కణాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రజలకు ఉపయోగపడి మనకు ఉపయోగపడాలి. ఉదాహరణ కరెంటు కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారు? పక్కన కనిపెట్టారు. ఆ కరెంటు ఎన్ని విధాలుగా మనం వాడుకుంటున్నాం. పిండి రుబ్బడానికి కరెంటు, రైతు కరెంటు, వాటర్ కరెంటు, బుడ్డుకి కరెంటు, అన్నీ. అంటే కరెంటు ఇన్ని విధాలుగా ఉండటం వల్ల ఆ పెట్టుబడిదారులకి, కష్టపడేదారులకి, ఈ ప్రకృతి ఆహారానికి అంటే తినడానికి ఆహార పానీయాలు, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి నివాసం ఉండి సమృద్ధిగా మానవాళ్ళతో పాటు మానవాళ్ళని ఆశించిన జంతువులు కూడా చక్కగా ఉండాలి తలంపే విజ్ఞాన శాస్త్రం. మరి అలా ఉందా లేదా? ఆ ప్రశ్న వేసే కన్నా మనకి తెలుస్తుంది. గత చరిత్ర, ఇప్పటి చరిత్ర, రేపటి చరిత్ర అన్ని యుద్ధాలే, కాణాలు ఏవైనా కానీ ఆ యుద్ధంలో నాశనమే కదా. ఆ విధంగా వస్తుంటూ పోతుంది. అలాగే కొన్నాటికి భూ ప్రళయం వస్తుంది, సూర్యుడు కూడా వచ్చేసి పేలిపోతాడు. ఇవన్నీ అణువులు అయితే అంటారు. భూమి వెళ్ళిపోయిన వాడు చూసినాడు ఉన్నాడు ఇప్పటిదాకా. భూమి మొత్తం స్వర్ణం నాశనం అయిపోయింది, ఏమీ లేదన్నవాడు ఎవరైనా ఒకడు మానవుడు చెప్పాడా? భూమి ఈ టైంలో అయిందని అంచనా తప్ప గ్యారంటీ ఇవ్వగలడా? ఇవ్వలేడు. కానీ ఇవన్నీ ప్రళయం రానే రాకపోయినాయి. ప్రళయం వచ్చింది, ఏం చేస్తారు? నిద్ర వచ్చింది, నిద్రపోయారు. మీ వరకు మీరు నిద్రలో ఏమీ చేయదు. ఆ భూమి ఫెయిల్యూర్ అయితే అవుతుంది, మనం ఉండం. ఇంకా సమస్య ఎందుకు? దానికదే ఫెయిల్యూర్ అయితే జీవరాశి అంతా కొట్టుకుపోతే ఆ ప్లేట్స్, ఈ భూకంపాలు వచ్చి సముద్రాలు బడబాటిన వచ్చి మొత్తం నాశనం అయిపోయిన మొక్కలు అవుతుందా భూమి? నాకైతే తెలియదు. అది తెలిసిన వ్యక్తి ఎవరైనా చెప్పారా? ఇప్పటిదాకా ఎవరైనా చెప్పరా? కాబట్టి భూమి అంతకాలం మనుషులు పుడుతుంటారు, చస్తుంటారు, ఇది మాత్రం గ్యారంటీ. చచ్చిపోయి నాకు జన్మ రావాలి, జన్మ లేదు వాళ్ళ నమ్మకం ఇంతవరకే. కాబట్టి ప్రతి వాళ్ళు ఏదో ఒక వృత్తి చేయక తప్పదు. ఆహారానికి, బట్టకి, గూడికి ఉండి చేరాల్సిందే సమస్త జీవరాశులకి.